ఏపీ టీడీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై ఈఎస్ఐ కేసులో ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునేందుకు నిరాకరించిన ఏసీబీ కోర్టు విజయవాడ ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ వేసేందుకు వచ్చారు అధికారులు. అయితే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం ఛార్జ్షీట్ వేసేందుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి అని చెప్పారు న్యాయమూర్తి. అపాయింటింగ్ అథారిటీ అనుమతి లేకుండా పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేశారు. అయితే ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవచ్చని వాదించారు ఏసీబీ తరపు న్యాయవాదులు. గవర్నర్ అనుమతి లేకుండా పరిగణలోకి తీసుకోవచ్చని ఏమైనా తీర్పులున్నాయా అని ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించారు. ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన అటువంటి తీర్పులు ఏమైనా ఉంటే ఇవ్వాలని కోరారు. కేసు విచారణ ఈ నెల 6వ తేదీకి వాయిదా వేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, విజయవాడ ఏసీబీ కోర్టులో అచ్చెన్నాయుడిపై నమోదైన కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడిపై ఏసీబీ గతంలో కేసు నమోదు చేసింది. ఈ కేసులో అచ్చెన్నాయుడిని అరెస్ట్ కూడా చేశారు. మందుల కొనుగోళ్లకు సంబంధించి కంపెనీకి సిఫార్సు చేశారు. ఒక కంపెనీ వాళ్ళు లెటర్ ఇస్తే ఆ లెటర్ మీద సంతకం చేశారనే ఆరోపణల మీద అప్పట్లో ఆయన అరెస్ట్ చేశారు. అయితే కేవలం మంత్రుల వద్దకు వచ్చే లెటర్లను వాటిని ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు, పరిశీలించమని చెబుతారు. దీంట్లో అవినీతి ఉంది అని చెప్పి అప్పట్లో టీడీపీ వాదించింది. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చేశారు. చాలా రోజులు ఆయన నిర్బంధంలో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ కూడా వచ్చింది. అయితే ఈ కేసులో ఇటీవల కాలంలో ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి అని చెప్పి వెళ్ళింది. అయితే ఈ ఛార్జ్ షీట్ ని దాఖలు చేయాలంటే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం అపాయింటింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో గవర్నర్ అనుమతి తీసుకోవాలి అని చెప్పి కోర్టు నిరాకరించింది. అయితే ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు కాలెట్ బెంచ్ అంటే బెంచ్ మీద తమ వాదనలు వినిపించుకుంటాము, ఛార్జ్ షీట్ బెంచ్ మీదకు పంపాలి అని చెప్పి కోరారు. ఈ రోజు విచారణ సందర్భంగా ఏసీబీ అధికారులు ఈ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి న్యాయమూర్తిని కోరారు. అయితే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం అపాయింటింగ్ అథారిటీ అయిన గవర్నర్ అనుమతి ఉండి తీరాల్సిందేనని చట్టంలో ఈ విషయం స్పష్టంగా ఉందని, అందువలన ఈ ఛార్జ్ షీట్ ని కాగ్నిజెన్స్ లోకి తీసుకోలేము అని చెప్పి న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఒక అపాయింటింగ్ అథారిటీ అనుమతి లేకుండా ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవచ్చు అని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం తీర్పులు ఏమైనా ఉంటే ఇవ్వాలి అని చెప్పారు. ఏదో ఒక తీర్పు ఇచ్చినప్పటికీ కూడా అందులో అది డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ అంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కానీ ఈ కేసు కాదు అని చెప్పి తేలటంతో ఇంకేమైనా తీర్పులు ఉంటే ఇవ్వాలి అని చెప్పి కూడా న్యాయమూర్తి సూచించారు. దీనికి సంబంధించిన తీర్పులు ఏమైనా ఉంటే న్యాయస్థానం ముందు ఉంచాలి అని చెప్పి కూడా సూచించారు. కేసు విచారణను ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేశారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.